సార్ లోకేష్ని అరెస్ట్ చేయడానికి అనుమతి కోరుతూ సిఐడి కోర్టు వారు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎలా చూడొచ్చు ఈ పరిణామాలు? నిజంగా ఈ అరెస్ట్ అనేది ఎప్పుడో జరగాల్సింది. ఇది చంద్రబాబు నాయుడు కన్నా ముందే ఈయన అరెస్ట్ జరగాలి. లోకేష్ అనేవాడు ఒక బఫూను, మన ఏపీ రాజకీయాల్లో ఒక బఫూను, పప్పుగాడు. ఆడేం చేశాడు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఐటీ మినిస్టర్ అంట. ఏం చేశాడు నేను ఐటీ మినిస్టర్? కనీసం ఒక కార్పొరేటర్ గెలిచాడా? ఈయన మినిస్టర్ని అడ్డుపెట్టుకొని ఒకప్పుడేమో హైదరాబాద్లో డేటా చోరీ చేశాడు. దొంగ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆధార్ కార్డుల ఆస్తులన్నింటినీ చోరీ చేసేసి అక్కడ దొరికిపోయాడని చెప్పి పారిపోయి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ని పూర్తిగా వదిలేసి అమరావతి మీద పడ్డారు. అమరావతి మీద పడి పేదల దగ్గర, తెల్ల రేషన్ కార్డుదారుల దగ్గర బీఫామ్ పట్టాలని లాక్కుదా ఉన్నది ఎవడో? ఈ లోకేష్ కాదు. ఈ లోకేష్, ఈ తెలుగుదేశం కమ్మ నాయకులు కాదు. ఒక కులం మొత్తం దోసుకు తిన్నారు రాజధానిని. ఇవాళ బాధ అనిపిస్తుంది. 10 ఏళ్ళు అయింది ఆంధ్రప్రదేశ్ విడిపోయి, 10 ఏళ్ళు అయినా ఒక రాజధాని అనేది లేకుండా చేశారు. మొత్తం ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి పేదల దగ్గర భూములన్నీ లాక్కు తిన్నారు లోకేష్. ఇట్టా నా కొడుకులను వదలొచ్చండి జనాల్లోకి. వీడికి మళ్ళీ వీడు ఎర్ర బుక్కుల పేర్లు రాసుకుంటాడా? ఇప్పుడు నీకు పచ్చ బుక్కుల పేరు రాస్తున్నారు, అక్కడ రాజమండ్రి బుక్లో నీ పేరు ఎంటర్ అవబోతుంది, రెడీగా ఉండు. పవన్ కళ్యాణ్ నువ్వు కూడా రెడీగా ఉన్నాయా బాబు? రాజమండ్రి జైలు దగ్గర సెక్యూరిటీగా కాపలా కాయడానికి, మళ్ళీ హైవేల మీద పడుకోవడానికి రెడీగా ఉండి పవన్ కళ్యాణ్. లోకేష్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కరెక్ట్, హర్షించదగ్గ విషయం. ఇది ఎంత తొందరగా లోపల పంపించేస్తే ఆంధ్ర ప్రజలకు అంత మంచిది. అంటే 41 నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్తున్నారు ఇప్పుడు. అది మరి అంటే దీనికి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకుండా ఉండే విధంగా సిఐడి వారు దాన్ని వేయడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు పరిణామాలు? ఇవాళ సిఐడి చాలా చురుగ్గా పనిచేస్తుందండి. వాస్తవానికి సిఐడి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారంటే సామాన్య విషయం కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి వీళ్ళు కూడా చేయలేకపోయారు ఆ పని. అలాంటిది వాళ్ళు జగన్ అన్న మొగాళ్ళలాగా ఆడికి సింపతి రాని ఏది రాని ఆడు తప్పు చేస్తే వెళ్ళాల్సిందే లోపలికి. అది లోకేష్ అయినా కానీ, చంద్రబాబు నాయుడు అయినా కానీ, పవన్ కళ్యాణ్ అయినా కానీ, ఏ నా కొడుకు అయినా తప్పు చేస్తే లోపలికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగా సిఐడికి సపోర్ట్ ఇస్తున్నారు. సిఐడి కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఎవరు ఆడు మళ్ళీ రేపొద్దున ముఖ్యమంత్రి అవుతాడో ఇట్లాంటి ఏమీ ఆలోచించకుండా వెనకడుగు వేయకుండా పనిచేస్తున్నారు. సిఐడి వాళ్ళని వాళ్ళ కాళ్ళకు మొక్కినా తప్పులేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. వీళ్ళందరినీ వెలికి తీయడంలో సిఐడి కీలక పాత్ర పోషిస్తుంది. అది సార్, చంద్రబాబు కేసుల యొక్క దర్యాప్తునే వాళ్ళ యొక్క అధికారులు అందరి పేరు రెడ్ బుక్లో రాశానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ పరిణామాలు ఎలా చూడాలి? దీన్ని కూడా సవాల్ చేస్తూ ఈ పిటిషన్ కూడా దీన్ని కూడా మెన్షన్ చేశారు అధికారులు. సిఐడి వారికి మమ్మల్ని బెదిరిస్తున్నాడని చెప్పడం. అదేనండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఎత్తి చూపారు. వాళ్ళకి ఎత్తి చూపకూడదు, ఆ కుల అహంకారం చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ రాసుకున్న సగానికి సగం పేర్లు అందరూ ఎస్సీలు బీసీలు ఉన్న పోలీసులే. వాళ్ళు చెప్పే ప్రతి పేర్లు కూడా ఈ ఈడేంటి ఎస్సీ ఓడు నా మీద రుబాబు చేయడం ఏంటి, బీసీ ఓడు వచ్చి నన్ను ఆపడం ఏంటి, అందుకని వాడు బెదిరిస్తున్నాడు ఆడు. అంతేగాని రెడ్ బుక్ అంటే ఏంటి? రెడ్ బుక్లో రాసుకున్న ప్రతి పేరు బీసీ ఆఫీసరు, ఎస్సీ ఆఫీసరు, ఎస్టీ ఆఫీసరు, మైనార్టీ ఆఫీసర్లు, ఈ ఆఫీసర్ల మీద రెవెన్యూ తీర్చుకున్నాడు ఆడు. అంతేగాని ఒక్క కమ్మోడి పేరైనా రాశాడు అందులో? ఆడి బుక్లో ఒక కమ్మోడి పేరైనా రాశాడా? ఎందుకు రాయలేదు? ఎందుకంటే వీళ్ళంతా ఒకటే. ఎవరి మీద రెవెన్యూ తీసుకోవాలంటే జగన్ అన్న వచ్చిన తర్వాత, లేదా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్ పెట్టి బీసీలని, పోలీసులని, వీళ్ళందరినీ ఒక ఉన్నత స్థాయిలో తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. జగన్ అన్న వచ్చిన తర్వాత కూడా పేదవాళ్ళకి మంచి పదవులు ఇస్తున్నారు. ఇవాళ నేను ఇన్నేళ్ళగా ఉన్నాను, హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు దళితులకు ఇవ్వడం ఇదే రికార్డు. లాస్ట్ టైం చేసిన సుచరితమ్మ కానీ, మొన్న చేసిన తానేత అనిత గారు కానీ దళితులకు ఇచ్చారు. మాదిగలికి హోమ్ మినిస్టర్ ఇచ్చాడు జగన్ అన్న. వీళ్ళకేంటంటే వీళ్ళందరినీ ఉన్న స్థాయిలో కూర్చోబెడతాం ఇష్టం లేదు. వీడికి ఎంతసేపు వీళ్ళు ఉండాలి కాబట్టి ఈ రెడ్ బుక్లో రాసిన పేర్లన్నీ వీళ్ళే. ఇన్ని రోజులు పాదయాత్ర చేశాడు. ఒక బుక్ పెట్టుకొని ప్రజల సమస్యలు రాసుకున్నావారా నువ్వు? ప్రజల సమస్యలు ఇదిగో ఈ బుక్లో నేను ఈ ప్రజల సమస్యలు రాసుకున్నా, నేను అధికారంలోకి వచ్చాక ఈ సమస్య తీరుతాను చెప్పమానండి, చెప్పడు. కానీ అధికారులను భయపెడుతున్నాడు, ప్రజలను భయపెడుతున్నాడు. వీడు పాదయాత్రకు ఎవడని అడ్డుకుంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మీద రెవెన్యూ తీర్చుకుంటాను అంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. సార్, లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి సిఐడి వారు
ఏసీబీ కోర్టులో అనుమతి కోరుతున్నారు, ఇచ్చారన్నమాట. లోకేష్ గారు కూడా 41 నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలా చూడొచ్చు ఈ పరిణామం? చూడండి, ఇప్పుడు విషయం ఏంటంటే మీరు కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం నడవాలి. అలా నడవకోకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే కుదరదు. ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మాట్లాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే గవర్నమెంట్ మీద రేపొద్దున వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా సరే వీళ్ళు మాట్లాడినా అది వర్తిస్తుంది. కాబట్టి అతను దీని ప్రకారంగా ఈ సిఐడి వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అది అంటే ఏసీబీలో కూడా కోర్టులో వేశారు, అనుమతి కోరితే ఇచ్చినట్టున్నారు. అదే 41 నోటీస్ కూడా ఇచ్చింది. అంటే రెడ్ బుక్లో అంటే అధికారులు, పోలీసులు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎవరైతే అరెస్ట్ చేశారు, మా నాన్నగారు అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పడం జరిగింది. అలా చూసి పరిణామాలు. అన్యాయంగా అరెస్ట్ చేస్తే అసలు ముందు ప్రజలు ఊరుకుంటారండి. ఇప్పుడు అరెస్ట్ చేసిన వెంటనే ప్రజలు ఫస్ట్ కొంతమంది ఎగబడ్డారు. తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది సైలెంట్ అయిపోయారు. వచ్చే 10 మంది కూడా ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు? అతని దగ్గర ఫ్రాడ్ ఉంది, అన్ని తప్పులు ఉన్నాయి, కనపడుతున్నాయి కాబట్టి సైలెంట్ అయిపోయారు ప్రజలు. ఎప్పుడైతే ఇప్పుడు 14 ఏళ్ళు వెళ్ళిన మనిషి, ముఖ్యమంత్రిగా వెళ్ళిన వ్యక్తిని సడన్గా అరెస్ట్ చేస్తే తెలియకపోతే ఎవరైనా ఎగబడతాం సహజం. అది తెలిసిన తర్వాత ఏముంది ఇప్పుడు? మరి ఇంకా దాంట్లో అన్యాయం ఏముందండి? అన్యాయం అంటే దర్యాప్తు చేసినటువంటి అధికారులని నేను ఖచ్చితంగా జైలు పంపిస్తానని చెప్పి నేను అధికారంలోకి వచ్చినప్పుడు లోకేష్ అనడం జరిగింది. ఈ మాటలు ఎలా చూడొచ్చండి పరిణామాలు? ముందు రానివ్వండి అధికారంలోకి రావడం అనేది ఇంక వాళ్ళ కళ, దాని సమస్య లేదు. ఒకవేళ వాళ్ళ బాబు వచ్చినా వీడికి అంత సినిమా ఉండదు, లోకేష్కి అంత సినిమా ఉండదు దాంట్లో మాట్లాడటానికి ఏంటి. కాబట్టి అది ఇంకా వాళ్ళు ఇక మర్చిపోవడమే. ఇక ఏదైనా దాన్ని ఏమంటారు చూసారా, ఇప్పుడు గబాలను ఆకాశం కిందకు వచ్చి భూమి పైకి వెళ్తే ఎలా అనుకుంటామో అలా ఏదైనా జరిగితే తప్ప పొర్రపాటున గవర్నమెంట్ రావడం అనేది కళ. అంటే రెడ్ బుక్ పేరుతో చేస్తున్నటువంటి ప్రసంగాలను కానీ ప్రకటనలు కానీ సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఏసీబీ కోర్టుకి సిఐడి వారు చెప్పడం జరుగుతుంది. తప్పలేదండి, ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది కదా అని ఎవడి మీద పడితే వాడి మీద రాసుకుంటూ పోతే అది కాదుగా. ఆయన రాసుకొని ఆయన ఇంట్లో పెట్టుకోమనండి. దాన్ని పబ్లిసిటీ చేసేసి అందరి ముందు స్టేజీ మీద పబ్లిక్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగండి? ఇప్పుడు రేపు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడితే వాళ్ళు ఊరుకోరుగా, అంతే కదా. ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని పోస్టింగ్స్ పెట్టారు, ఏది కిందసారి వాళ్ళ ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఏం చేశారు? తీసుకెళ్ళి లోపల పడేశారు. మరి అప్పుడు వాళ్ళు ఊరుకోవచ్చుగా మరి. కాబట్టి దీనిలో తప్పు లేదండి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళ మీదకి వస్తే కంపల్సరీ వాళ్ళు రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. అది సార్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా లోకేష్ గారు నిన్న ఒక మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారే పొత్తుల్లో కూడా సీఎంగా ఉండాలని అంటున్నారు. ఇది మరి హరిరామ జోగయ్య గారు దీన్ని ఖండించాలి, మా నాయకుడు జనసేన నాయకుడు సీఎం అభ్యర్థి అయితేనే పొత్తుని కొనసాగించాలని చెప్పి లెటర్ రాయడం జరిగింది. ఈ పరిణామాలు ఎలా చూసుకోవచ్చు అంటారు? ఏమండి, వాళ్ళకి అసలు ముందు అధికారం వస్తుందో రాదో వాళ్ళకే తెలియదు, ఐడియా లేదు. ఇదేంటంటే ఊరిని జనాల మధ్యలో ఏదో వాళ్ళ టైం గడుపుకోవడం కోసం ఈ మాటలు. అవసరమైతే జగనే నీకు సీఎం పదవి ఇస్తానంటే వచ్చి దీంట్లో వైసీపీలోనే చేరతాడు చంద్రబాబు నాయుడు. నీకు పదవి ఇస్తాను, ముందు నువ్వు 2 ఏళ్ళు చెయ్యి, తర్వాత నేను చేసుకుంటాను అంటే వచ్చేస్తాడు ఇమ్మీడియట్లీ వీళ్ళందరిని వదిలేసి. రోడ్ స్కామ్ అండి. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అంటే అలైన్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు తన యొక్క ప్రయోజనాల కోసం మార్చేసాడు. తన కొడుకు లోకేష్కి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ కానీ, లింగంనేని రమేష్ కానీ వీళ్ళ గురించి అలైన్మెంట్సే మార్చేశాడు. మన అవుటర్ రింగ్ రోడ్ దగ్గర, ఇన్నర్ రింగ్ రోడ్ కాజా దగ్గర నుంచి అది దాని యొక్క అలైన్మెంట్ మార్చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళ కొని యొక్క భూములు దగ్గర నుంచి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళటానికి ప్లాన్ చేశాడండి. సో దీనివల్ల వాళ్ళ భూములు రేట్లు వస్తాయి. సో వాళ్ళు కోట్లకు పడగలెత్తారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి తక్కువ రేటుకి కొనేసేసి వాళ్ళ మనసులో ఒక రాజధాని పెట్టేసేసుకొని ఫస్ట్ న్యూజివీడ్ అన్నారు, తర్వాత అమరావతి అన్నారు. ఇట్లా వాళ్ళకి నచ్చిన చోట్ల ఏంటంటే ప్రజల్ని మబ్బులో పెట్టేసేసి చివరికి వాళ్ళు అనుకున్న ప్రదేశానికి తీసుకెళ్ళి దాన్ని పెట్టేసేసుకొని భూములు కొనేసేసి, విపరీతమైన భూములు కొనేసేసి లబ్ధి చేకూర్చుకున్నారంటే టీడీపీ నాయకులకి, నారాయణకి కానీ, లోకేష్కి కానీ, మన లింగంనేని రమేష్ కానీ ఇలా చేశారండి. సో ఇవన్నీ ఏంటంటే పేద ప్రజల్ని, పేద రైతులను వంచడమేనండి ఇదంతా. అది యాక్చువల్గా వాళ్ళకి చెందాల్సినటువంటి డబ్బు అండి ఇదంతా.
ఈ యొక్క రాజకీయ నాయకులు తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు తినేశారండి. ఈరోజు పేదవాడి పరిస్థితి చూస్తే పాపం ఈ రోజున చాలా అధ్వానమైన రేట్లకి భూమిని అమ్మేసుకున్నారండి. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ వల్ల వాళ్ళు చాలా భూములు కోల్పోయారు. రైతులు వాళ్ళని బలవంతంగా తీసుకున్నారండి భూములు. కొంతమందిని ఇక్కడ ఏమి రాదు, రాజధాని న్యూజిలాండ్ వైపు వెళ్ళిపోద్ది అని చెప్పి భయభ్రాంతులు చేసి తక్కువ రేట్లకు కూడా లాగేస్తున్నారు. వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళ ఉసురు కూడా వీళ్ళు పోసుకుంటారండి. సో ఈరోజు మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే ఈ రోజున హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు దాని బెయిల్ గురించి అడుగుతున్నారు, యాంటిసిపేటరీ బెయిల్ గురించి. అందులో నాకు తెలిసి 14 ఏదో చంద్రబాబు లోకేష్ ఉన్నట్టున్నాడు అందులో. సో దీని అంతటికి ఏంటంటే హైకోర్టుని మేనేజ్ చేయటం, కోర్టులు మేనేజ్ చేయటం, దాన్ని ఎట్లా తప్పించుకోవటం, దాని స్టేలు ఎలా తెచ్చుకోవటం అనేది చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా అతనికి వెన్నతో పెట్టిన విద్య అండి. అతను ఏం తప్పు చేయలేదంటే అతను గవర్నమెంట్ కానీ గత టీడీపీ గవర్నమెంట్ కానీ అతనికి ఎందుకండి ఒక స్టేలు ఎందుకండి, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకండి? విచారణకు రమ్మనండి, విచారణ ఎదుర్కోమనండి. ఇక్కడ తండ్రిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేస్తే పాదయాత్ర మానేసి ఢిల్లీలో కూర్చున్నాడు. ఇక్కడ ఈ స్కామ్లో అరెస్ట్ చేస్తారని. ఇప్పుడు అంత భయభ్రాంతులకు గురైపోయేవాళ్ళు ఇక ప్రజల కోసం ఏం పోరాడతారండి? వాళ్ళ యొక్క ఇదిని కాపాడుకోవడానికి పారిపోయి కూర్చున్నారు. అంటే ప్రజల కోసం చేస్తున్నాను పోరాటాన్ని, జగన్మోహన్ రెడ్డిని గారిని మార్చేస్తున్నాను, అటు పవన్ కళ్యాణ్ ఏమో జగన్ తాట తీస్తానంటున్నాడు. ఇట్లా మాట్లాడేవాళ్ళు ముందు మీ ఉనికిని మీరు కాపాడుకోవడానికే పారిపోయి కూర్చుంటున్నారు. మీరు చేసినే తప్పులు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించడం దేనికి? లేకపోతే ఈ గవర్నమెంట్ తప్పులు చేసిందని అంటాం ఏంటి? ఈ గవర్నమెంట్లో ఇప్పటి వరకు కూడా ఒక్క కరెక్షన్ కానీ ఒక్క స్కామ్ని కానీ ఇప్పటి వరకు కూడా చూపించలేకపోయారండి. ఇప్పుడు కూడా తెలుగుదేశం అంటే